హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చానండి. అది ఒక పెద్ద ఇల్లు. రాఘవ్ తన కుటుంబంతో అక్కడికి కొత్తగా వచ్చాడు. భార్య సరోజ, అలాగే కుమారుడు అభి, కూతురు మేఘన కూడా ఉన్నారు. మొదట అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కొన్ని రోజులు గడిచాక ఇంట్లో విచిత్రమైన సంఘటనలు అయితే మొదలయ్యాయి. ప్రతి రాత్రి 1 గంట అయ్యాక ఇంట్లో ఎవరో నడుస్తున్నట్లుగా శబ్దం వినిపించేది, టక్ 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 అని. మొదట వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఒకరోజు మేఘన చెప్పింది తన గదిలో ఎవరో అంకుల్ నిలబడి ఉన్నాడని. ఆ తర్వాత రాఘవ గోడ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసి షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో వాళ్ళ నలుగురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో వారికి ఇప్పటి వరకు తెలియదు. కొన్ని రోజుకి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయాడు. కానీ అదే రాత్రి హాల్లో సోఫా మీద వ్యక్తి కూర్చుని ఉన్నాడు, కనిపించాడు. అతనే ఫోటోలో ఉన్న వ్యక్తి. ఆ రాత్రి తర్వాత ఇంట్లో పరిస్థితి మరీ భయంకరంగా మారింది. లైట్లు ఆఫ్ అవుతున్నాయి, తలుపులు తనంతట తనే మూసుకుపోతున్నాయి. పిల్లల భయంతో నిద్రపోవడమే మానేశారు. సరోజ ఏడుస్తూ రాఘవ్ చెప్పింది, మనము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదామని. కానీ రాఘవ్ అన్నాడు, మన ఇల్లు వదిలి పారిపోవడం కాదు, అసలు విషయం తెలుసుకోవాలి అని. మరునాటి రోజు అతని గ్రామంలో ఉన్న ఒక పాత వృద్ధుడిని కలిశాడు. ఆ వృద్ధుడు ఆ ఇంటి గురించి చాలా పాత విషయం అయితే చెప్పాడు. ఆ ఇంట్లో చాలా సంవత్సరం క్రితం ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేవాడని, అతనికి కుటుంబం లేదని, అతను ఎప్పుడూ ఒంటరిగా ఫోటోలు తీసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతను చనిపోయాడు. కానీ అతని ఆత్మ ఆ ఫోటోలతో ఆ ఇంట్లోనే మిగిలిపోయింది అని రాఘవ్ అడిగాడు. అయితే ఆ ఆత్మను ఎలా పంపించాలి అని. వృద్ధుడు మెల్లగా అన్నాడు, ఆ ఇంట్లో ఉన్న అతని చివరి ఫోటోని నాశనం చేయాలి, అదే అతని బంధము అని. ఆ రాత్రి రాఘవ ఇంటికి వచ్చాడు. గోడ మీద ఉన్న ఫోటోని తీసుకున్నాడు. గడియారం అయితే 1 గంట అయింది. మళ్ళీ అడుగుల శబ్దమైతే వినిపించింది, టక్ 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 అని. హాల్లో చల్లని గాలి వీయడం మొదలైంది. లైట్లు ఆఫ్ అయ్యాయి. చీకటిలో ఒక స్వరం అయితే వినిపించింది, ఆ ఫోటోనైతే తాకద్దు అని. రాఘవ్ గుండె బలంగా కొట్టుకుంది. కానీ అతను వెనక్కి తగ్గలేదు. అతని ఫోటోను నేల మీద పెట్టి పగలగొట్టాడు. అద్దం పగిలినట్టు గట్టిగా శబ్దం వచ్చింది. ఇంట్లోకి గాలి బలంగా వీచింది. కిటికీలు బలంగా కదిలాయి. కొన్ని సెకండ్ల తర్వాత అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. లైట్లు మళ్ళీ ఆన్ అయ్యాయి. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి విచిత్రమైన శబ్దాలు అయితే వినిపించలేదు. మేఘన ప్రశాంతంగా నిద్రపోయింది. అభి కూడా భయపడటం మానేశాడు. సరోజు కూడా ఊపిరి పీల్చుకుంది. రాఘవ్ గోడపై చూశాడు. అక్కడ ముందు ఉన్న ఫోటో లేదు. ఆ రాత్రి నుంచి ఆ ఇంట్లో మళ్ళీ ఆత్మ అనేది కనిపించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు మేఘన పాత వస్తువులు చూస్తూ ఉండగా ఒక పాత కెమెరా దొరికింది. మళ్ళీ ఆమె ఆ కెమెరా ఆన్ చేసింది. అందులో ఉన్న చివరి ఫోటో మళ్ళీ ఓపెన్ అయింది. ఆ ఫోటోలో రాఘవ్ కుటుంబం నలుగురు నిలబడి ఉన్నారు. వాళ్ళ వెనుక ఎవరూ లేరు. కానీ ఫోటో తీసిన వ్యక్తి ప్రతిబింబం కెమెరా లెన్స్లో కనిపిస్తుంది. అతను నెమ్మదిగా నవ్వుతున్నాడు. అంటే అతను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోలేదా? ఏంటి విషయం? ఇదండి ఈ హర్రర్ సస్పెన్స్ స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.